పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడానికి చెందిన 10 ఏళ్ల సింగంశెట్టి మణికంఠ గత 10 ఏళ్లుగా తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. తాపి పని చేసే తండ్రి అంజుబాబు, తల్లి కృష్ణకుమారి తమ బిడ్డను కాపాడుకోవడానికి ప్రతి నెలా రక్తం ఎక్కించడం, అత్యవసర చికిత్స అందించడం వంటి పనుల కోసం గత 8 ఏళ్లుగా సర్వస్వం ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ వ్యాధికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారమని, అందుకు సుమారు 22 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో మునిగిపోయారు. ఆ పసివాడి కష్టాన్ని చూసి బయ్యనగూడెం ప్రజలు, యువత చలించిపోయారు. సేవ్ మణికంఠ నినాదంతో ఊరు వాడ కదిలి వచ్చింది. మే 5న మొదలైన ఈ ఉద్యమం కేవలం 14 రోజుల్లోనే అద్భుతాలను సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి 17 లక్షల విరాళాలు సేకరించారు. మిగిలిన 5 లక్షలను ఛత్రపతి సేవా సమితి అధ్యక్షుడు నాటకశాల వెంకటరాజు భరించారు. ఈ విషయంలో స్థానిక టీడీపీ నాయకుడు పారేపల్లి నరేష్ ద్వారా బాలుడి పరిస్థితిని తెలుసుకున్న ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన నాయకుడు మద్దు తేజ విదేశీ దాతల ద్వారా 3 లక్షలు సేకరించారు. మొత్తంగా 22 లక్షలు సమకూరడంతో ఈ నెలాఖరున చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో మణికంఠకు శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల సోషల్ మీడియాలో సేవ్ చిన్నారి పునర్విక క్యాంపెయిన్ ఏ విధంగా సంచలనం సృష్టించిందో మనం చూశాం. ప్రజల భాగస్వామ్యం, దాతల సాయం, నారా లోకేష్ అందించిన భారీ ఆర్థిక భరోసా ఆ చిన్నారి ప్రాణాలను ఎలా కాపాడాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మణికంఠ విషయంలో కూడా అదే స్థాయిలో ప్రజలు, నాయకులు, దాతలు ఏకమై అండగా నిలవడం గొప్ప విషయం. ఒక మంచి పని కోసం, ఒక చిన్నారి ప్రాణం కాపాడడం కోసం సమాజం మొత్తం ఇలా కలిసి రావడం ఒక శుభ పరిణామం. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా మానవత్వం పరిమళించడం అందరికీ గర్వకారణం. మణికంఠ, పునర్విక వంటి చిన్నారుల కథలు సమాజంలోని దాతృత్వానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. బాబు ఆపరేషన్ విజయవంతంగా కావాలని మనమందరం కోరుకుందాం.